మనం ఎరాజ్పల్లి టీఆర్ఎస్ నాయకులైన సందగోపాల్తో ఉన్నాము. ఆయన ద్వారా 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరణ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఎరాజ్పల్లి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసారంగా ఇక్కడ మీడియా మిత్రుడైన కిషోర్ అన్న గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎరాజ్పల్లి గ్రామ ప్రజలకు నా యొక్క గురువుగారు అయినటువంటి గిరిదవార్ గంగారెడ్డన్న గారికి, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు షకీల్ గారికి, కవితక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరియు ఈరోజు మీడియా మిత్రుడైన కిషోర్ అన్న గారు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎక్కడి నుండి నిజామాబాద్ నుంచి ఇక్కడికి రావడం, ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ తల్లిదండ్రుల పేరు, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి? మా యొక్క తండ్రి లేడు, మా అమ్మగారు బాలమ్మ. నా పేరు వాస్తవంగా అంటే సర్టిఫికేట్ ప్రకారం అయితే చిన్న బాలయ్య అంటారు. ఈ ఊర్లో చిన్న బాలయ్య అంటే ఎవరికి తెలియదు, అందరూ కూడా గోపాల్ అని పిలుస్తారు. గోపాల్. నేను చదువుకున్నది మా ఎరాజ్పల్లి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో 7th వరకు చదువుకున్నాను. అక్కడ నుంచి నా విద్యాభ్యాసము ఎడపల్లిలో 10th వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నాది తెలంగాణ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీ ఎంకాము, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి చేశాను. అక్కడితో నేను విద్యా వికాస్ కాలేజీలో ప్రైవేట్ లెక్చరర్గా కొనసాగుతున్నాను. మీరు రాజకీయంలో రావడానికి స్ఫూర్తి ఎవరు? నేను రాజకీయంలోకి రావడానికి స్ఫూర్తి మా గిరిదవార్ గంగారెడ్డి అన్న. మీరు రాజకీయ అరంగేట్రం చేయడానికి గల కారణం ఏంటి? రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేశారు? నేను రాజకీయాలలోకి రావడానికి కారణం ఏంటంటే, చూస్తున్నాను రాజకీయ నాయకులు కొంతమంది పేద కుటుంబానికి చెందినటువంటి వారు కూడా ఎవరు వర్క్ చేసేటువంటి పరిస్థితులు లేరు. అటువంటి వారికి మనం సేవ చేయాలన్న దృక్పథంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఫస్ట్ నేను వార్డు మెంబర్గా కూడా గెలిచాను, అక్కడ కూడా యునానిమస్గా గెలిచాను, ఎవరు కూడా పోటీకి రాలే. అప్పటి నుండి నేను పబ్లిక్లో ఒక సేవకుడుగా, అంటే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి, మా ఇంట్లోకి అంటే వాళ్ళ చిన్న పేపర్ కూడా తీసుకొచ్చి మా ఇంట్లో పెడితే నేను ఆ పని చేసి పెట్టేటటువంటి వ్యక్తిత్వం నాది ఉంది. అందుకే పబ్లిక్ సేవకుడుగా నేను పనిచేయాలి, వారితో పాటు మామేకంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. మీరు ఎంపీటీసీగా కూడా పోటీ చేసి గెలిచారని విన్నాము. ఇప్పుడు ఏ సంవత్సరంలో పోటీ చేసి గెలిచారు? అప్పుడు చేసినప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలో అప్పుడే నేను 2014లో ఎంపీటీసీగా పోటీ చేశాను. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశపడితే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలే. ఆ రోజు నాకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వలే. దాని మూలంగా నేనేం చేశానంటే ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా వేయడం జరిగింది. పబ్లిక్ ఆదరాభిమానాలతో మంచి మెజార్టీతో నాకు గెలిపించారు. వారికి గెలిపించినటువంటి ఆ యొక్క ఓటర్ల యొక్క ఆదరాభిమానాలు చూసుకొని వారికి నేను ప్రత్యేకంగా సేవకుడిగా పనిచేశాను. వారికి ఏ ఇబ్బంది వచ్చినా 12 గంటల రాత్రి ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు వాళ్ళు ఇండిపెండెంట్గా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా పబ్లిక్ సేవకుడిగానే ఉన్నాను. ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నన్ను ప్రత్యేకంగా పిలుస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళేటటువంటి వ్యక్తిత్వం నాది. కాబట్టి పబ్లిక్ నాకు అంతగానం ఆదరిస్తున్నారు. 2019లో మీరు సర్పంచ్ కూడా పోటీ చేశారు. ఆ పోటీలో స్వల్ప ఆధిక్యతతోనే మీరు ఓడిపోయారని తెలుస్తుంది. అసలు అప్పుడు ఏం జరిగింది? అసలు 2019లో నా యొక్క ఎంపీటీసీ కంటిన్యూ ఉన్నప్పటికి కూడా పబ్లిక్ మా ఇంటికి వచ్చి మీరు సర్పంచ్గా ఉండాలి, మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, పేద కుటుంబాల వరకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మా వద్దకు వస్తాయని చెప్పి పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మీరు నిలబడాలి, మీరు నిలబడితే సర్పంచ్గా ఉంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కొన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మా ఇంటికి వచ్చి నన్ను బయటకు తీసి సర్పంచ్కి నిలబెట్టారు. అయినా పిరివి అప్పటికి కూడా మేము పోరాటం చేసినాం. అంటే అది ఇక చెప్పలేదు, దానికి ఒక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు చెప్పకూడదు. కాబట్టి ఆ కారణాల వల్ల నేను నిలబడి వాళ్ళతో పాటు పోటీ చేశాను. పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అప్పటికి కూడా పబ్లిక్ నేను ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు.
ఇప్పటికి కూడా వాళ్ళకు నేను ఏ పని ఉన్నా కూడా నేను ఓడిపోయిన బాధతో కాకుండా, తాపత్రయంతో కాకుండా వాళ్ళతో నేను సేవకుడిగా పనిచేస్తున్నాను, వాళ్ళతోనే కలిసి ఉంటున్నాను. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడు నా పదవి ఉన్నా లేకున్నా కూడా వాళ్ళతోనే ఉంటానని చెప్తాను. చాలామంది టీఆర్ఎస్లో నుంచి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోగానే ఇటు రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే అందరూ కాంగ్రెస్లోకి వలస వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో కూడా ఇప్పుడు కూడా మీరు టీఆర్ఎస్నే నమ్ముకొని ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటారు? టీఆర్ఎస్ అంటే మాకు అభిమానం. ఆయన చేసినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కొన్ని మనము చూస్తూ ఉండుంటిమి. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది, అంతకుముందు అనేక రాజకీయ పార్టీలు పరిపాలించినవి కూడా. ఆ పరిపాలించినప్పుడు చూస్తున్నామంటే కరెంటు లేకుండే, 24 గంటలు కూడా కరెంటు ఉండకుండే, వాటర్ రావాలంటే కూడా ఇబ్బందులు ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ గారు, కవితక్క గారు, మా ఎమ్మెల్యే షకీల్ గారు ఉన్నటువంటి సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండే, వాటర్కి కావచ్చు, కరెంటుకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండే. అందినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ బీమా. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, దాన్ని పేదవారు ఉంటారు బాగా మంది, వారు చనిపోయినాక వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుంది కదా. అటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే వాళ్ళ కుటుంబం మంచిగా సాఫీగా వాళ్ళ ఉన్నటువంటి అప్పులు తీసుకొని సాఫీగా కొనసాగుతూ, ఎలాంటి ఒడిదుడుకలు లేకుండా, కష్టాలు లేకుండా సుఖంతో 5 లక్షలతో వాళ్ళ కుటుంబం కొనసాగుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి మనం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేతున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలను కూడా ఏది కూడా వాళ్ళు సరైనటువంటి పథకాలను అమలు పరచలే. కరెంట్ ఫ్రీ అంటారు, కరెంట్ లేదు, ఇప్పటికి కూడా కరెంట్ లేదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు, ఎవరికి ఇచ్చారు తులం బంగారం, కళ్యాణ లక్ష్మి? అటువంటి సంక్షేమ పథకాలు అంటే ఫ్రీ అనేది బస్సు ఫ్రీ అంటారు, ఆడలు కొట్టుకోటరు, అంత ఇబ్బందులు అవుతున్నాయి, బస్సులు కూడా లేవు. అటువంటి ప్రభుత్వాన్ని చూసి మేము కాంగ్రెస్లోకి వెళ్ళలేము. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షించి ఎప్పటికి కూడా మేము టీఆర్ఎస్తోనే ఉంటాము. కేటీఆర్, కవితక్క, షకీల్ అన్న, కేసీఆర్ ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతాము. ప్రభుత్వం ఉన్నా లేకున్నా దాని కొరకే పనిచేస్తామని చెప్తాను. టీఆర్ఎస్లో మీకు ఎలాంటి పదవి ఇచ్చారు? నాకు టీఆర్ఎస్లో పదవి అంటే పదవితో నేను ఆశపడేటటువంటి వ్యక్తిని కాను. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దానికి ముందుండి పనిచేసేటువంటి వ్యక్తిని ఎరాజపల్లి గ్రామ ప్రజలకు. అది కాకుండా మా ఎమ్మెల్యే షకీల్ భాయ్ ఏం చేశాడంటే, ఈ గోపాల్ అనే కార్యకర్త మంచి కార్యకర్త, పనిచేసేటటువంటి నాయకుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ ఇస్తే ఆయన ఇంకా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు సేవ చేస్తూ ఆయన ముందుకు నడిపిస్తారని, పార్టీని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో నాకు 2018లో ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ ఇచ్చిండు. దాన్ని నేను సాఫీగా కొనసాగించి ఇంకా పార్టీని ముందుకు నడిపించి పార్టీ యొక్క సంక్షేమ పథకాలను ఎవరికైతే రావాలో వాళ్ళకు అందించడానికి, ఆ పథకాలు అందించడంలో ముందుగా కొనసాగడం జరుగుతుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గారితో మీకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెప్పి తెలిసింది, దాని గురించి ఏమన్నా చెప్తారు? ఇక కవితక్క గారు అంటే ఎమ్మెల్సీ కవితక్క గారు అందరికీ అక్కనే, ఎవరైనా వాళ్ళని సన్నిహితంగా మాట్లాడుతుంది. అటువంటి రాజకీయ నాయకురాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనుంది. ఎవరికి పోయినా కూడా ఏ పని చేయాలన్నా కూడా నేను ఈ పని చేయలేను, ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. అంటే ఎవరు ఎటువంటి కార్యకర్త వెళ్ళినా కూడా వాళ్ళకి పనిచేసేటటువంటి తత్వం, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మా కవితక్క గారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా నెరవేర్తలేవు అని చెప్పి మోసపూర్తిగా చెప్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడే కానొస్తుంది కదా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారెంటీల్లో కూడా ఒక్కటి కూడా అమలుపరచలే. 2500 రూపాయలు మహిళకు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు హామీ, అది నెరవేర్చలే. రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎవరికి కూడా కాలే. రైతు బంధు అన్నాడు, ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకి ఎవరికి కూడా ఇవ్వలే, ఒక ఎకరానికి ఏమో పడ్డాయి. అంటే వారు ఇచ్చేటటువంటి హామీలు సరైనటువంటి పద్ధతులు లేవు, ఒక అవగాహన లేనటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారిలో వారికి కోఆర్డినేషన్ లేకపోవడం వలన ప్రభుత్వం కూడా సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవడం లేదు. అంటే హామీలు నెరవేర్చాలంటే దానికి అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉండాలి. అక్కడ అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి లేడు, వారిలో వారికి కోఆర్డినేషన్ లేదు. కాబట్టి ఆ హామీలు అనేటువంటి నెరవేరకపోవడానికి ప్రత్యేక కారణం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యమే. ఆ వైఫల్యం వల్ల 6 గ్యారెంటీలు అమలు కాకపోవడం. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకా ఈ ఉచితాలని అమలు చేస్తే ఇంకా రాష్ట్రం ఎటుపోతుంది అంటారు? అసలు పరిపాలన ఎట్లా జరుగుతుంది ఈ కాంగ్రెస్ పరిపాలన? సరే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి అప్పులు చేస్తాడు. కుటుంబంలో తండ్రి అప్పులు చేసినప్పుడు తనకు ఉన్నటువంటి కుమారులు కూడా సక్రమైన మార్గంలో అప్పులు తీర్చుకుంటూ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి అప్పులు ఉన్నదంటే ఎట్లా చేస్తారు? అప్పులను తీర్చేటటువంటి
సమర్థత ఉన్నటువంటి నాయకుడే ఉండాలి. అప్పులు తీరాలా, ప్రజలకు సేవ చేయాలా, సంక్షేమ పథకాలు అమలు పరచాలా. అప్పులను అంటే సంపద సృష్టించాలి, సంపదను సృష్టించిన సంపదను పబ్లిక్ పంచాలి. అటువంటి నాయకుడే ఉండాలి, అవగాహన ఉండాలి దానిపైన. అప్పులు ఉన్నాయి అంటే ఎందుకు అప్పులు ఉన్నాయి సార్? ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని తండ్రి చేసినటువంటి కూడా అప్పు ఉంటుంది. అప్పున్నప్పుడు ఆ కుమారులు అప్పును తీర్చేటటువంటి వ్యక్తి కలిగినటువంటి కుమారులు ఉంటారు. అప్పును తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వారి కుటుంబం కూడా సాఫీగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి ఒక కుటుంబంగా ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నావు, అప్పులుండే అప్పులు ప్రత్యేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అప్పులు అవుతాయి. దాన్ని సమర్థవంతంగా అప్పులు తీర్చి సంపద సృష్టించి పబ్లిక్కి పంచాలా. అప్పులు ఉంటాయి కంపల్సరీ. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడుతుందన్న నమ్మకం మీకుందా? ఎందుకంటే ఈ మధ్యలో మీడియాల్లో కానీ ప్రెస్లో కానీ మనం చూస్తూ ఉన్నాము, జరుగుతున్న పరిణామాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నాం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి, అసలు నిలబడుతుందంటారు ఇది? ఇక దాన్ని నిలబడుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రికి కింద ఉన్నటువంటి మంత్రులు సహకరిస్తే ఆ ప్రభుత్వం నిలబడుతుంది. సహకరించకపోతే ఏ ప్రభుత్వమైనా నిలబడదు. దాన్ని మనం ఏం చెప్పలేము. ప్రభుత్వం నిలబడదా అనే దానికి మనకు దానికి సమాధానం లేదు. అక్కడ ఆ ముఖ్యమంత్రి పైన ఆధారపడి ఉంటుంది, ఈ మంత్రులపైన ఆధారపడి ఉంటుంది. పబ్లిక్లో మాత్రము వ్యతిరేకత బాగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్యారంటీలు ఏవి కూడా అమలు కాలేవు. వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళకే వైఫల్యాలు ఏర్పడుతున్నాయి. అంటే ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదంటే ఇప్పుడు ఉదాహరణకు కులగణన చేసాడు సార్. కులగణన సర్వే చేసిన కానీ దాంట్లో ఎవరికి ఎంత పర్సెంటేజ్ అని తెలియలే. బీసీలకు 42% అంటాడు, ఎస్సీలకు 9% అంటారు. దాంట్లో కుల వర్గీకరణ చేసిన అంటే ఆ వర్గీకరణ ఏ విధంగా తెలియదు కూడా. వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి సలహాదారులు కూడా కరెక్ట్ లేరు. కాబట్టి ఆ ప్రభుత్వం ఇక మనం చెప్పొద్దు ప్రభుత్వం ఉంటుందా ఉండదని మనకు తెలియదు అనుకో. అంటే వాళ్ళపైన వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటే ప్రభుత్వం ఉంటుంది. కోఆర్డినేషన్లో వైఫల్యం ఏర్పడితే ప్రభుత్వం అనేది కూలిపోతుంది. ఎవరైనా పబ్లిక్ కూడా కొట్టచ్చు, మంత్రులు కూడా కొట్టచ్చు, ఎమ్మెల్యేలు కూడా కొట్టచ్చు. అసలు ఒక రాజకీయ నాయకుడు అనే మనిషి ఎట్లా ఉండాలి, ఏ పద్ధతులతో ముందుకెళ్తే పరిపాలన బాగుంటుంది అంటారు? రాజకీయ నాయకుడు అంటే సంపద కోసం రాజకీయంలోకి రావస్తారు. నేను సంపాదించుకోవాలి, నేను డెవలప్ కావాలి అంటే ఆ రాజకీయం నాయకుడు కాదు. అది అంటే పబ్లిక్కు ఒక ఆపదలో ఉన్నటువంటి పబ్లిక్కు సేవ చేయాలి. సేవ చేసినప్పుడే నీకు ఒక మంచి పేరు అనేది వస్తుంది. ఆ పేరు అనేది ఇప్పుడు ఒక ఉదాహరణకు సార్, ఒక 3 మిత్రులు ఉంటారు. ఆ 3 మిత్రుల్లో ఒక మిత్రుడు ఏం చేస్తాడంటే ఆపద వచ్చినప్పుడు రారా బాబు అంటే నేను రాలేనంటాడు. రెండో మిత్రుడు ఆపద వచ్చినప్పుడు రారా బాబు అంటే నేను అక్కడ దాకా నీకు ఆపద వచ్చినా కూడా నేను తీర్చలేనంటాడు. మూడో మిత్రుడు ఏం చేస్తారంటే నీకు ఆపద వచ్చినా కూడా నీ ఆపదను తీర్చి నీకు ఎక్కడ దాకంటే అక్కడ నీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటా అంటాడు. అదేవిధంగా రాజకీయ నాయకుడు అంటే కూడా అదే విధంగా ఉండాలి. ఏ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి సర్పంచ్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ అనేటటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళని ఒక తాటిపైకి చేయాలి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలి, వాళ్ళకు సామరస్యపూర్వకమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చినటువంటి వాడు రాజకీయ నాయకుడు. వాళ్ళకు కయ్యాలు పెట్టి విడదీసి ఏదో ఒకటి అక్కడ గొడవలకు సృష్టించినటువంటి వాడు రాజకీయ నాయకుడు కాదు. సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకుడు కాదు. రాజకీయంలో ఎప్పుడు డబ్బు నాకు కావాలి, డబ్బు సంపాదించాలి, అందుకే నేను రాజకీయంలోకి వచ్చినటువంటి వాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడిగా కొనసాగలేడు. అసలు 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి బోధనలో కానీ అటు గవర్నమెంట్ కానీ పడిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఎలాంటి కారణాలు లేవు సార్. అది కార్యకర్తలో ఉన్నటువంటి లోపాల వల్లనే ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అంతే తప్ప వాళ్ళు భారీ మెజార్టీతో ఓడిపోలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి కార్యకర్తకు అందినాయి. అంటే మా యొక్క ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒకటి, ఇక తప్పులు కొన్ని ఉంటాయి ఏ ప్రభుత్వం అని చేసినా, అలాంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు. కాబట్టి అది నడుస్తున్నట్టు ప్రభుత్వం అంటే ప్రజలు కోరుకున్నారు, మార్పు అనేది కోరుకున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్లో ఏం పని చేస్తుంది, కాంగ్రెస్ వస్తే ఏం పని చేస్తుంది అని చెప్పి మార్పును కోరుకున్నారు. వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం పని చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన యొక్క విలువ తెలియదు, ఆయన లేనప్పుడు ఆయన యొక్క విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రభుత్వం కొనసాగుతుంది, ఆ కేసీఆర్ యొక్క విలువ అనేది ఏందో ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకోవడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ కోటేయడం జరిగింది, ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. తర్వాత మాకు కేసీఆర్ మంచిగా ఉంటే బాగుండు, కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలే బాగుండు, మాకు అందరికీ అందినాయి, మేము కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పంటలు పండినాయి,
వాతావరణం అనేది సామరస్యపుర సస్యశ్యామలుగా ఉంది. పంటలు పచ్చని పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో ఆ రోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మీద నమ్మకంతో ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలు కోరుకుంటున్నారు. అసలు అక్కడ వరకు ఎందుకండి, ఇప్పుడు క్యాడర్ టీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అసలు కార్యకర్తలకు ఏదైనా సహకారం అందిస్తుందా? డెఫినెట్లీ అందిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి వాళ్ళకి టీఆర్ఎస్ కార్యకర్తలకు సభ్యత్వం తీసుకున్నారు సార్. ఆ సభ్యత్వం వల్ల ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకు బీమా 2,10,000, 2,20,000 ఇట్లా బీమా సౌకర్యాన్ని కల్పించేది టీఆర్ఎస్ కార్యకర్త సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అందించినటువంటి సభ్యత్వ రుసుముతో వాళ్ళు సాఫీగా జీవిస్తున్నారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంటుంది. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మా కవితక్క గారు, షకీల్ గారు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వారికి అండగా ఉండి వారికి సహకారాలు అందిస్తారు. వారికి ఎప్పుడు కూడా అండదండల్లో కొనసాగుతున్నారు అని చెప్పేసి కవితక్క గారు కానీ షకీల్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. బోధన్లో 10 ఏళ్ళు పరిపాలించిన షకీల్ గారు అసలు ఏం డెవలప్మెంట్ చేసినారు, ఏం డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి మీకు? షకీల్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వము అంటే ఆయన ఒక మంచి వ్యక్తి. ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఒక పేరుతో పిలిచి పలకరించేటటువంటి నాయకుడు దొరకడం అనేది మా బోధనకు షకీల్ ఎమ్మెల్యే గారు దొరకడం అనేది చాలా అదృష్టమే. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఓడగొట్టుకుని కొంతమంది కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక వ్యక్తి కుటుంబంలో పెళ్లి జరుగుతుందంటే ఆ వ్యక్తిని పిలిచి వాళ్ళ ఖర్చులకు 50,000, 10,000 ఇట్లా ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి సామాజిక కార్యకర్త కలిగినటువంటి వ్యక్తి మా షకీల్ భాయ్. అంటే ఇంటికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే మమ్మల్ని మా కార్యకర్తలను అన్నం వండి తినబెట్టి పంపించేటటువంటి వ్యక్తి ఆ షకీల్ గారు. అటువంటి నాయకుని మేము ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం అనేది మేము కలలో కూడా ఊహించలేము. అయినా పెరిగి మన స్వల్ప మెజార్టీతో ఓడిపోయిండు. దానికి మేము బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మా ఎమ్మెల్యే షకీల్ గారే పోటీ చేసి గెలుస్తారని చెప్తాను. ఇక్కడే కాదు, ఇప్పుడు స్టేట్లో అయినా సరే ఎక్కడైనా సరే పార్టీ అసలు పుంజుకునే స్థాయిలో ఉందా, అసలు లేదు అని నిపుణులు చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు ఏర్పడుతుంది కదా సార్, రైతులకు రుణమాఫీ లేదు, రైతులకు ఇలాంటి పంట నష్టపరిహారం చెల్లించలేదు, రైతు బోనస్ అన్నారు. రైతులకు చేసినటువంటి మేలు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ రాబోయేది మా టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఈ వీరు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఎలాంటి కూడా అమలు కాలేదు. వాళ్ళు ఫెయిల్ అయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఆ గ్యారంటీలో ఫెయిల్ అయినరు. మళ్ళీ ఉద్యోగాలు వేసింది మా కేసీఆర్ ప్రభుత్వం, ఉద్యోగాలు వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎగ్జామ్స్ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం మా టీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ వాళ్ళు ఉద్యోగాలు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మేము ఇచ్చినామని చెప్పేసి సర్టిఫికెట్లు ఇచ్చి పొగడతలు పెరుగుతున్నారు. అంటే మేమే ఉద్యోగాలు వేసినాం. కానీ వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఎలాంటి అది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ వచ్చేది మా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి. కేసీఆర్ వస్తే మళ్ళీ దొరల పాలన వస్తుంది అని చెప్పి ప్రభుత్వ పక్షాలు అంటున్నాయి. దానికి మీ సమాధానం? ఇప్పుడు దొరల పాలన లేదా సార్, రెడ్డిల పాలన అంటే రెడ్డిల పాలన అంటే రెడ్డిల పాలన అంటారు, దొరల పరిపాలిస్తే దొరల పాలన అంటారు. మరి ఎవరు పరిపాలించాలి? ఇక పరిపాలించేటటువంటి వారికి ఎవరికైనా ఉంటుంది అంటే ఎవరు పరిపాలించినా దొరల పాలన అనేది కాదు. అదొక రాష్ట్రానికి ఒక రాజులాగా, అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాజులాగా. ఆ రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దేనిపైన అవగాహన లేకపోతే అది అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి మా కేసీఆర్కు ప్రతి దాని మీద, అంటే కాళేశ్వరం కట్టిండు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండరు? ఎవరైనా కాళేశ్వరం కట్టిర్రా? వాటర్ వచ్చినా ఎక్కడన్నా? మా నిజాం సాగర్ ఎప్పుడన్నా నిండిందా? ఎప్పుడు ఎడారిలాగానే ఉంటుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాలువల ద్వారా వాటర్ వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, రైతులు కూడా సుఖంగా జీవిస్తున్నారు. అంటే కాళేశ్వరం కట్టడానికి అవగాహన కావాలి. విద్యుత్ పోయిందా? కరెంట్ అనేది పోయిందా? 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేసీఆర్ ఎక్కడ కూడా కరెంటు పోలే. కాబట్టి కరెంట్ అనేది పోలేదు. అక్కడ కాళేశ్వరం నిర్మించిండు, ఇక్కడ కరెంటు పోలేదు. అంటే అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఇప్పటి వరకు అసెంబ్లీకే రాలేదు.
అంటే ప్రజల మీద అలిగినరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద అలిగినరా ఇంకెవరి మీద అలిగినరు ఎందుకు అక్కడికి వచ్చి ఆయన గల మీద విలిపిస్తేనే కదా ప్రజలకు కానీ అటు ప్రభుత్వాన్ని కానీ గట్టి పోటీని ఇవ్వగలుగుతారు. ఆయన రాకుండా ఎక్కడో బయట మాట్లాడుతూ ఉంటే ఎట్లా పార్టీ పుంజుకుంటుంది అంటారు? ఇప్పుడు కేసీఆర్ మాటకు తిరుగులేదు. ఆయన ఒక అనారోగ్యంగా అంటే అనారోగ్యానికంటే కాలు విరిగింది కాబట్టి ఆయన ఒక బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోయేది. అసెంబ్లీకి రావడం అనేది ఎన్ని సంవత్సరం? ఒక సంవత్సరం అయింది సార్. ఒక సంవత్సరం మీద అసెంబ్లీకి రాలేదు. నెక్స్ట్ వస్తాడు, ఇంకా 4 years ఉంది. 4 years తర్వాత వచ్చి నీ అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆయన మాట అంటే తూటాలు వలిగినట్టే, మాటలు ఇడిసబెట్టి తూటాలు వేసినట్టు అటువంటి వ్యక్తి. ఆయనకు ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది, అంటే మంచి జ్ఞానపరుడు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీకి రాలంటే ఎందుకు రాడు సార్? వస్తారు అసెంబ్లీకి. వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ దాకా పోనవసరం లేదు. కవితక్క ఉంది, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళే చాలు. వాళ్ళ మాటలకు వాళ్ళు సమాధానం చెప్తే సరిపోతుంది సార్. కేసీఆర్ అవసరం లేదు, రాకుండా అవసరం లేదు సార్. కాంగ్రెస్ గెలిచి దరిదాపుగా 14-15 నెలలు అవుతుంది. ఇప్పటివరకు సర్పంచ్ ఎలక్షన్లకు అంటే స్థానిక ఎలక్షన్లకు అసలు నోటిఫికేషన్ వేయలేదు. ఎందుకంటారు? అసలు దేన్ని చూసి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? దేన్ని చూసి ఆయన వెనుకకు అవుతున్నారు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఎవి కూడా అమలు లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు, ప్లస్ ఏది కూడా అమలులో లేదు. కాబట్టి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఉంది. మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే మేము గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పొడిగిస్తూ పోతే మనం ఏదో ఒకటి ఇప్పుడు ఏమన్నాడు, రైతు బంద్ వేస్తున్నాడు. రైతు బంద్ వేస్తే మన ప్రభుత్వం పైన మంచిగా ప్రజలకు మంచి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో వస్తుందని చెప్పేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడదామన్నాడు. కులగణన చేసిండు, కులగణనలో వైఫల్యమైంది. బీసీ రిజర్వేషన్ రాలేదు, బీసీలకు తక్కువ రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా ఈ ప్రజలలో వ్యతిరేకత ఉందన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళు పొడిగించుకుంటూ పోతున్నారు. స్థానిక సంస్థలే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మేము గెలవము అనే ఉద్దేశంతో వాళ్ళు పొడిగిస్తున్నారు. అంతే తప్ప వాళ్ళకు దానిపైన కూడా ఇప్పుడు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఆ స్థానిక సంస్థలో మనం గెలవము అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ప్రజల్లో మనకు వ్యతిరేకత ఉంది. వాళ్ళు చేసేటటువంటి పనులు కూడా పబ్లిక్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి కొన్ని. కళ్యాణ లక్ష్మి అన్నారు సార్. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను ఆయన చెప్పేసాడు ముఖ్యమంత్రి గారు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ₹1,00,000 ఇచ్చిన ఎవరికి బంగారం కూడా ఇవ్వాలి ఇప్పటివరకు. 2,500 ప్రతి మహిళకు ₹2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేశాడు. అది కూడా 2,500 కూడా ఇవ్వలేదు. ఒకటి రేషన్ కార్డులు అన్న, రేషన్ కార్డులు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చేసిండ్రు. ఆ సైట్ బందుట్లా కొద్దిగా వ్యతిరేకత ఏర్పడ్డది తప్ప ఆ రేషన్ కార్డు అనేది అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటిదాకా వాళ్ళు రేషన్ కార్డు ప్రజాపాలన పేపర్కే పరిమితమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. పేపర్ ఇయ్యాలా సప్రవ్వుకోవాలా. ఆ పేపర్కు పనిచేసినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం లేదు. పేపర్కు పరిమితమైనటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎలాంటి పని కావట్లేదు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతే ఉంటుంది. 4 ముఖ్యమంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, వారిలో వాళ్ళకి కోఆర్డినేషన్ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతి ఒక్కరికి వ్యతిరేకత ఏర్పడుతుంది. మీరు సామాజిక కార్యకర్తగా కూడా చాలా పనులు చేసినారు అని విన్నాము. కొన్ని చెప్తారా మాకు? ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు, ఏమేమి చేశారు? నేను సామాజిక కార్యకర్తగా పనిచేసినట్టంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆయన అక్కడ దాని గురించి తెలియకుండా ఉంటే, నేను లేకున్నా కూడా నాకు ఫోన్ చేస్తే మా ఇంట్లో ఆ వ్యక్తి ఏదైనా అవసరం ఉన్నది అది తీసుకపో అని చెప్పేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకొని పోతుర్రు. మళ్ళీ ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మికి అప్లై చేయడానికి అసలు డబ్బులు లేకపోయినా కూడా నేనే వాళ్ళ పేపర్లు తీసుకెళ్ళి మీ సేవకి వెళ్ళి నేనే డబ్బులు పెట్టి వాళ్ళ యొక్క కళ్యాణ లక్ష్మి కానీ రేషన్ కార్డు కానీ అప్లై చేసి వాళ్ళకు ఇంటికి తెచ్చిచ్చినటువంటి వ్యక్తి నేను. మళ్ళీ మా ఇంటికి ఖాళీ పేపర్ తీసుకొచ్చి మా భార్య కానీ మా కూతుర్లకు కానీ ఇచ్చేస్తే ఎవరు ఇచ్చారని చెప్పేసి మా భార్య కానీ మా కూతురు అని చెప్తే ఇట్లా తెల్ల పేపర్ ఇచ్చినట్టు ఆ తెల్ల పేపర్ పైన దేనిది అని చెప్పి నేనే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని దాన్ని వర్క్ చేసి పెట్టినటువంటి వ్యక్తిని. కాబట్టి ఏది వచ్చినా కూడా వాళ్ళకు సేవకుడిగా ఉంటా. మా ఇరాజ్పల్లి గ్రామ ప్రజలకు వాళ్ళకి ఎప్పటికీ నేను సేవకుడిని పనిచేస్తా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అక్కడ చేరుకుంటా, వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో ముందుంటా అని చెప్తాను. మళ్ళీ మీకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వస్తే పోటీ చేసే దానికి మీరు రెడీ ఉన్నారా? సర్పంచ్గా అందరికీ అవకాశం వస్తుంది, కానీ మన ప్రజల్లో కోరుకోవాలి. వ్యక్తి ఎలాంటి వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, పనిచేసేటువంటి వ్యక్తి, మనకు ఆపద సాదుకునేటటువంటి వ్యక్తి, ఆ ప్రజలు అవకాశం ఇస్తే ఎవరైనా సర్పంచ్ కావచ్చు. నన్ను అంటే ప్రజలు నన్ను కోరుకున్నారనుకో, నేను కూడా సర్పంచ్కి పోటీ చేసి
నిలబడడానికి అవకాశం ఉంటుంది. ప్రజలలో ఉండాలి, ఆ వ్యక్తి నిలబడాలి, మాకు పనులు అవుతాయి, మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలలో ఉండాలి, ప్రజలే కోరుకోవాలి. ఆ ప్రజలు కోరుకున్నప్పుడే మనం ముందుండి సర్పంచ్గా పోటీ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి నేను ముందుంటాను. వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళతో పాటు కలిసిమెలిసిగా నేను నడుచుకుంటూ, నేను ఒక సర్పంచ్గా ఫీల్ కాకుండా వాళ్ళు ఎక్కడ పిలిచినా కూడా నేను వాళ్ళ అంటే సామాన్య కార్యకర్తగా ఉంటూ పనిచేసేటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ ప్రజలు అవకాశం ఇస్తే, మా ఏరాజపల్లి గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గెలిస్తే ఇలాంటి డెవలప్మెంట్లు కొన్ని చేయాలి అన్నది ఏదన్నా మీ దృష్టిలో ఉందా? 100% సార్. నేను గెలిస్తే గ్రామాన్ని ఒక ఏకతాటికి పైకి తీసుకొస్తాను. అంటే గ్రామాన్ని ఏకతాటిపై అంటే నేను గెలిచిన 10 రోజులనే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మీటింగ్ పెట్టి మన గ్రామము మనం అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే ఒక సమస్య అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వార్డుకు ఒక 10 వార్డులు ఉన్నాయి సార్ మా దగ్గర. 10 వార్డులలో ఒక 10 మందిని అంటే 10 వార్డులు 100 మందిని దమ చేస్తా. ఆ వార్డుకు ఒక 10 మందికి ఒక ఇన్ఛార్జ్ ఇస్తాను. మీకు ఏ సమస్య నచ్చినా కూడా నాకు కాల్ చేయండి, మీరే ఆ సమస్యను పరిష్కరించాలా, మీతో కాకపోతే నేను వస్తాను, అక్కడ ఉంటాను. అంటే ఆ 10 వార్డులలో ఉన్నటువంటి ఒక వార్డులో ఉన్నటువంటి 10 మంది యువకులు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం నా దగ్గరికి వస్తారు. వాళ్ళు అక్కడ సమస్యను చెప్తారు, నేను ఇంటనే వెళ్ళి దాన్ని పరిష్కరిస్తాను. అంటే గ్రామాన్ని ఒక ఏకతాటిగా తెచ్చి మన గ్రామం అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ ఉంది, వాటర్ లేదు, కరెంటు సౌకర్యం లేదు, ఏది లేకపోయినా కూడా మనలో ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మనం ముందుండాలి. కాబట్టి ప్రతి వార్డుకు నేను తిరుగుతూ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేనే ముందుంటాను. సార్, అసలు స్థానిక ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలనుకుంటారు మీరు? ప్రజల నాడి తెలిసినవాడే సర్పంచ్ అవుతారు సార్. అంటే ప్రజలకు సేవకుడిగా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఎంపీటీసీగా గెలిచినప్పుడు ప్రజలు నన్ను కోరుకున్నారు, ఈయన మళ్ళీ సర్పంచ్ పోటీ చేయాలని చెప్పేసి కోరుకుని నన్ను సర్పంచ్కి నిలబెట్టారు. అప్పుడే అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అంటే గోపాల్ అనేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, ఆయన నేను ఏది పోయినా కూడా కాదనలేడు, ఏ పని చేయడానికి కూడా ముందుంటాడు. అటువంటి వారు సర్పంచ్ యొక్క నాడిని ప్రజలు తెలుసుకుంటారు, ప్రజల యొక్క నాడిని కూడా మనం తెలుసుకొని ప్రజలు వారికి ఎప్పుడు అండదండగా ఉంటూ వారి యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించేటటువంటి వ్యక్తి ఉన్నవాడే సర్పంచ్. కాబట్టి అప్పుడు ఆ సర్పంచ్ వాళ్ళకి పనిచేసి పెడితే వాళ్ళ యొక్క నాడి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. మనం పని చేయకపోతే వాళ్ళ యొక్క నాడి మనకెందుకు తెలుసు? మనకు మాట్లాడు కాబట్టి వాడు మనకు ఎలాంటి గౌరవం ఇయ్యడు. మనం వారికి పని చేస్తే మనకు గౌరవం ఇస్తాడు, మనం వాళ్ళ యొక్క నాడిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎరాజపల్లి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా ఎరాజపల్లి గ్రామ ప్రజలు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఒక పని చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి పని చేయకపోతే వాళ్ళలో తేడా ఏర్పడుతుంది. వాళ్ళు అంటే పని చేసుకున్నటువంటి వ్యక్తి చేయనటువంటి వ్యక్తికి అంటే అదేమంటారంటే పని చేసుకోవాలి, బతకాలరా బాబు అని చెప్పేసి వాడికి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎరాజపల్లి గ్రామ ప్రజలంటే మా ఎరాజపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరు ముందుంటారు. ఏకతాటిపై వచ్చి ఎరాజపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఎరాజపల్లి గ్రామ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుండి అంటే మా ఎరాజపల్లి గ్రామ ప్రజల్లో ఎడ్యుకేషన్ బాగుంది సార్. అంటే చదువుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు అమెరికాలో, లండన్లో అక్కడక్కడ ఉంటే వాళ్ళు ఒక చదువు పైన ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి అంటే చదవాలి, మా పిల్లగాడు చదవాలి, మా పిల్లగాడు మేము అభివృద్ధి చెందాలి అంటే గ్రామం అంకాపూర్తో ఎరాజపల్లి గ్రామం పోటీ పడుతుంది. అంటే మా ఎరాజపల్లి గ్రామం అంతా డెవలప్ కావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చదువు. ఆ చదువు అనేది ఏదంటే చదువు అనేది ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం వల్లనే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు డెవలప్ అవుతున్నారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కాబట్టి మా ఎరాజపల్లి గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరు కూడా మరవలేనటువంటి పరిస్థితి. మా ప్రజలు చాలా మంచోళ్ళు, వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాజకీయ పార్టీల పరంగా కాకుండా రాజకీయ పార్టీలు వస్తాయి పోతుంటాయి. ఆ పార్టీలను నమ్ముకోకుండా స్థానిక సంస్థల్లో ఒక మంచి వ్యక్తిని, మంచి చదువుకున్నటువంటి వ్యక్తిని కావచ్చు, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, మంచి వ్యక్తిని ఎన్నుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పరిచేటటువంటి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటారని చెప్పి ఎరాజపల్లి గ్రామ ప్రజలకు
నేను తెలియజేస్తున్నాను. అంటే పార్టీలు, రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎమ్మెల్యే వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఒక గ్రామాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి, పరిపాలన పరంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకొని మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైతే వారి స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారో అటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల్లో సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పేసి మా ఏరాజపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. చూసాం కదా, సందా గోపాల్ గారు ఏమంటున్నారంటే పార్టీలకు అతీతంగా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్టీలకు అతీతంగా నిలబడిన ఏ క్యాండిడేట్కైనా ఎవరు మనకు డెవలప్మెంట్, ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటూ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చటన్ టీవీ.